పక్షుల కిలకిలా రావాలి ఎక్కడ అని చూస్తున్నారా? అదేనండి మన గుంటూరు గాంధీ పార్క్. మేము వచ్చేసాము గాంధీ పార్క్కి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలని, ఇప్పటికైతే కుదిరిందనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వెళ్ళినారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. గాంధీ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో మనకి గాంధీ పార్క్ అని తెలుగులో ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా టికెట్స్ పర్సన్కి వచ్చేసి 25 రూపీస్, పిల్లలకి వచ్చేసి 10 రూపీస్. ఇంకా బైక్ పార్కింగ్ ప్రత్యేకంగా పెట్టారు, అది 20 రూపీస్. ఒక బండికి వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టికెట్స్ అయితే తీసేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్లోనే ఇక్కడ ఫౌంటైన్ అయితే ఉంది. ఇంకా తర్వాత మీకు ఎదురుగ్గా అయితే ఇంకా గులాబీ తోటలాగా చిన్న మినీ గార్డెన్ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఈ ఫౌంటైన్కి వచ్చేసి నైట్ లైటింగ్స్ కూడా వస్తాయి, అది కూడా వీలైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా గులాబీ తోట అనమాట. చూడండి, మొత్తం గులాబీ రోజెస్ తోటే చాలా రకరకాల డిఫరెంట్ అయిన గులాబీస్ అయితే పెట్టారు. చిన్న చిన్న గులాబీ ముక్కలకి చిట్టి చిట్టి గులాబీలు అయితే చాలా పూసాయి. చాలా కలర్స్ అయితే పెట్టారు. చిన్న గార్డెన్ లాగా మనకి మొత్తం గులాబీ పూలు అయితే బాగా అనిపించింది చూడడానికి. స్టార్టింగే ఈ బొమ్మ వచ్చేసి మనకి అంటే ఈ రాతితో చేసింది అయితే మనకి పాత గాంధీ పార్క్ ఉన్నప్పటి నుంచి అలాగే ఉంది, అది అలాగే ఉంచేశారు. ఇంకా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన గాంధీ పార్క్ చూసారా, ఇంకా చూడలేదా? చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? పాతగా ఉన్న గాంధీ పార్క్కి ఇప్పటికీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. ఈ గ్రీనరీ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే చాలా రోజులు అవుతుంది ఇది రీమోడలింగ్ చేసి మొత్తం కూడా ఓపెన్ చేసేదంతా కూడా. ఇంకా స్టార్టింగ్ ఫుల్ జనాలు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ చూసినా గాంధీ పార్క్ అని కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన గుంటూరులో చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి మనం విజిట్ చేయడానికి, ఇట్లా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అలా చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి. ఇంకా ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇంకా రీమోడలింగ్ చేసి ఇదంతా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఫుల్ జనాలు, క్రౌడు. మేము ఎప్పుడైనా మార్కెట్ సైడ్ వెళ్తున్నా కానీ చాలా క్రౌడ్ ఉండేదన్నమాట ఈవినింగ్ టైంలో అలాగా. అందుకని చెప్పేసి ఇంకా మా వారైతే అంత క్రౌడ్లో నేను అస్సలు తీసుకెళ్ళను అని చెప్పేసి తీసుకురాలేదు. చాలాసార్లు వెళ్ళి అక్కడ దాకా మళ్ళీ ఆ జనాన్ని చూసి వెనక్కి వచ్చేసాము. ఇక్కడైతే అసలు ఈవినింగ్ టైం అండి, మేము 5:30 ఆ టైంకి వెళ్ళాము. కానీ అసలు పక్షులు చూడండి ఎంత బాగుందంటే, మీరు స్టార్టింగ్లో చూసారు కదా వాటి అరుపులు, అంటే అవి ఎక్కడ సెటిల్ అవ్వాలి అని చూసుకోవడానికి అలా అరుస్తూ ఆ చెట్టు మీదకి అలా తిరుగుతూ ఉంటే నాకు చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అసలు ఇన్ని పక్షులు, అంటే అవి పిచ్చుకల్లాగా ఉన్నాయి, ఏం పక్షులో తెలియదు కానీ పిచ్చుకల్లాగా సౌండ్ చేస్తున్నాయి. నేను చిట్టి పిచ్చుకలు అనుకున్నాను. వీటిని ఇలా చూడటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి. చాలా కాలం అవుతుంది. ఇంతకు ముందు వచ్చేసి ఎక్కడంటే అక్కడ పిచ్చుకలు కనిపించేవి. ఈ మధ్య కాలంలో చాలా ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ అసలు కనిపించట్లేదు అనమాట. ఇక్కడ ఇలా చూడటం అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పార్కు రావడం ఏమో కానీ వాటిని అలా చూస్తుంటే, అవి ఎగురుతూ అలా తిరుగుతుంటే అసలు చూడండి అసలు ఎంత బాగుందంటే, నాకు వాటిని చూస్తూనే అలాగా. అందుకని అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను, అవి వచ్చినంతసేపు అలా తీస్తూ ఉన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత కూడా నేను వాటి సౌండ్స్ అంతా కూడా నేను నార్మల్గా వింటూ ఉన్నాను అనమాట. అంత బాగా అనిపించింది నాకు. ఇంకా పార్కు సంగతికి వస్తే, పార్కులో మనకి జంగిల్ థీమ్ అయితే పెట్టారనమాట. అక్కడ చూసారు కదా. తర్వాత వచ్చేసి మనకి అక్కడక్కడ అంటే బటర్ఫ్లై థీమ్ కూడా మనకి ఫొటోస్ అవి దిగడానికి చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి ఇవి ఏమంటారో నాకు అంత సరిగ్గా చెప్పడానికి తెలియదు, కానీ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇంకా జిరాఫీలు కూడా ఉన్నాయన్నమాట.
ఇంకా మన గుంటూరులో పెద్ద ప్లేసెస్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. అందుకనే జనాలు పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మాల్స్ వాటికి అస్తమానం వెళ్ళలేం కదా. ఇలాగ మంచి గ్రీనరీ తోటి బాగా చూడాలి అనిపిస్తే ఈ పార్క్ బెస్ట్ అనే చెప్పొచ్చు. వింటున్నారు కదా ఆ పక్షుల కిలకిల రావాలు. నాకు అవి విన్నప్పటి నుంచి నాకు మైండ్లో నుంచి పోవట్లేదనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇప్పుడు మీకు చెప్తున్నా కానీ వాయిస్ చెప్తున్నా కానీ నాకు ఆ మంచి బెస్ట్ ఫీలింగ్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి అసలు ఆ పక్షుల సౌండ్లు కానీ ఆ పిచ్చుకలు కానీ అసలు కనిపించట్లేదు కదా. నాకు అది మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపించింది. తర్వాత ఇంకా మేము ఈవినింగ్ 5కే వెళ్ళిపోయాము. మంచిగా తిరిగాము. తర్వాత లైటింగ్స్ వేసిన తర్వాత మొత్తం కూడా చూసుకొని ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంది. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే మంచి టైంపాస్ అయిపోతుందండి. చాలా 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 నాకైతే నచ్చేసింది. అక్కడక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈగల్ థీమ్ కూడా ఉంది. ఇక్కడైతే ఫస్ట్లో ఇక గొడవలు కూడా జరిగాయి. ఇక్కడ పిక్స్ దిగడానికి వచ్చేసి గొడవలు కూడా అయ్యాయి. మీరు కూడా చూసే ఉండొచ్చు. ఇంక ఇక్కడ ఒక పిక్స్ అయితే తీసేసుకున్నాము. అలా మొత్తం చూసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్? న్యూ గాంధీ పార్క్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెళ్ళకపోతే తప్పకుండా ఫ్యామిలీతో మీ కిడ్స్తో మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.